నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సో ఈ రోజు అయితే జనరల్గా చిన్న పిల్లలు పసిపిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని, లేదా మదర్ ఎలా ఫీడ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి అయితే ఈరోజు మన దగ్గర అయితే డాక్టర్ జగన్మోహన్ అయితే ఉన్నారు. అండ్ అతను పసిపిల్లల స్పెషలిస్ట్ అనమాట. సో సార్తో అయితే మాట్లాడేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో సార్ చెప్పండి, అసలు జనరల్గా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అప్పుడే పుట్టిన బేబీస్కి ఒక 1 అవర్లోనే ఫీడ్ చేయమంటారు. సో అది ఎంతవరకు నిజం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. పుట్టిన పిల్లలు మన గవర్నమెంట్ వర్క్ చెప్పిన ప్రకారం కూడా, WHO ప్రకారం కూడా పుట్టిన వితిన్ 1 అవర్లో తల్లిపాలు పట్టించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ గోల్డెన్ అవర్. ఎందుకంటే ఫస్ట్ ఇమీడియట్లీ పుట్టిన 1 అవర్లో తల్లి రొమ్ము పట్టిస్తే బిడ్డకి పాలిచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది చూస్తుంటాం మదర్కి మిల్క్ రాకుండా పౌడర్ మిల్క్ ఫామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంటుంది. అలాంటి సిచ్యువేషన్ తగ్గుతుంది. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మదర్ బేబీ బాండింగ్ ఉంటే పెరిగితే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానీ, లాచింగ్ అవ్వడం కానీ, బిడ్డ సక్ చేస్తే మిల్క్ రావడం కానీ, ఎమోషనల్ బాండింగ్ రావడం కానీ, ఎవ్రీథింగ్ మిల్క్ వచ్చడం రాకపోవడం, ఎవ్రీథింగ్ విల్ బీ అండ్ ద బ్రెయిన్ ఓన్లీ. సో ఇప్పుడు ఆవు ఉంది, తన బేబీకి తన పాలు రావట్లేదు అని చెప్తుందా, కంప్లైంట్ చేయట్లేదు. ఓన్లీ మనమే హ్యూమన్స్ ఎందుకు కంప్లైంట్ చేస్తారంటే ఎవ్రీథింగ్ అంత థాట్. సో మిల్క్ రావేమో జనరల్లీ మిస్కన్సెప్షన్, టోటలీ మిస్కన్సెప్షన్. మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు చెప్పేది ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయింది కదా, ఫస్ట్ 24 గంటల పాలు రావు అంటారు. అలా ఉండదు, ఇమ్మీడియట్లీ కూడా పాలు వస్తాయి. దాన్ని ముర్రు పాలు అంటారు. కొలెస్ట్రాల్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. అందులో యాంటీబాడీస్ ఉంటాయి, బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీకి సంబంధించిన రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇమీడియట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందర వీలైతే అంత తొందర బేబీ మదర్ బ్రెస్ట్ సక్ చేయించడం ఇంపార్టెంట్. మిల్క్ వచ్చినా రాకుండా పట్టించడం ఇంపార్టెంట్. సో సార్ ఆల్రెడీ ఇప్పుడు మీరైతే చెప్పేశారు జనరల్గా మదర్ మిల్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. మరి ఒకవేళ మదర్కి మిల్క్ రాకపోతే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? నేను చెప్పేది ఏంటంటే 99% మదర్కి మిల్క్ రాకపోవడం అనేది ఉండదు. మిల్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అంటే ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్ ప్రిపేర్, డెలివరీ అయ్యక ముందు నుంచి కూడా గైనికాలజిస్ట్ కానీ, గైనిక్ సిస్టర్స్ కానీ మదర్ని ప్రిపేర్ చేయాలి. డెలివరీ అయ్యాక మిల్క్ వస్తాయి, మీరు ఇవ్వండి అని. పాజిటివ్ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. డెలివరీ అయ్యాక కూడా వాళ్ళు ఉండే చుట్టుపక్కల ఉండే సిస్టర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిల్క్ ఇవ్వండి అమ్మా అని ఎంకరేజ్ చేయాలి. అప్పటికి కూడా మిల్క్ రాలేదు అంటే ఎప్పుడు ఫార్ములా అనేది ఎప్పుడు ఇండికేటెడ్ అంటే ఓన్లీ దట్ ఈస్ మెడికలీ ఇండికేటెడ్. అంటే బేబీ అంటిల్ అన్లెస్ బేబీ వెయిట్ లాస్ అవుతుంది, 10% కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అయింది బేబీ, లేదు బేబీకి షుగర్స్ లో అయ్యాయి, సో ఎనీథింగ్ మెడికలీ బేబీకి ఇంపార్టెంట్ ఉంది, ఆ టైంలో మాత్రమే ఫార్ములా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా కొంతమంది నాకు తెలిసి డేటా మనము కంఫర్ట్ కోసమే ఎక్కువ ఫార్ములా ఇస్తుంటారు డేటా ప్రకారము. కానీ రియల్గా ట్రై చేస్తే 80-90% మదర్స్ వాళ్ళ మిల్క్ ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. సో మనం జనరల్గా చూస్తాం కదా, ఇప్పుడు పిల్లలు అయితే చిన్నపిల్లలు ఓకే ఫైన్, మంత్ బేబీస్ అప్పుడప్పుడే పుట్టిన బేబీస్కి అయితే ఒకవేళ జనరల్గా తేనె నాకు ఇస్తారు, ఏదో ఏంటి ఇస్తారు అసలు తేనె నాకు ఇచ్చొచ్చు అట్లా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ మిస్కన్సెప్షన్ అండి. మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, అమ్మమ్మలు, నానమ్మలు చూసే తేనె నాకు ఇచ్చడము, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ప్రాక్టీస్. అలా చేయకూడదు. తేనెలో బోట్లినిజం అనే, క్లాస్ట్రిడియం బోట్లి అనే బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, బోట్లిన్ టాక్సిన్. ఆ టాక్సిన్ వల్ల పారాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా చూసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో తేనె నాకు ఇచ్చడం అనేది మంచి ప్రాక్టీస్ కాదు. డెఫినెట్లీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సి ఉంటుంది. సో సార్ పిల్లలకి జనరల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా, లేదు అని అంటే వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వాలన్నా ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి పిల్లలు? ఏ ఏజ్ నుంచి మంచి ఒక ఫుడ్ అనేది పిల్లలకి ఇవ్వాలి? జనరలీ మేము అంటే యాజ్ ఎ పిడియాట్రిషియన్, యాజ్ ఎ నియోటాలజిస్ట్, వాట్ వి ప్రిస్క్రైబ్ ఇస్ ఫస్ట్ 6 నెలలు ఎక్స్క్లూజివ్లీ మదర్ మిల్క్ ఇవ్వాలి. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు, మ్యాక్సిమం తల్లిపాలు. రాలేదంటే కుదరలేదంటే ఫార్ములా పౌడర్ మిల్క్ ఇవ్వచ్చు. అది ఇన్ ఎక్సెప్షన్ సిచ్యువేషన్. బట్ నీళ్ళు ఇవ్వడం కానీ, వుడ్ వర్డ్స్ ఇవ్వడం కానీ, ఫస్ట్ 6 మంత్స్లో ఫుడ్ పెట్టడం కానీ వీ వోంట్ సజెస్ట్. బట్ 6 నెలల తర్వాత, 6 నెలలు నిండిన తర్వాత స్లోగా సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బేబీ గ్రోత్ కోసము, బేబీ ఇంప్రూవ్మెంట్ కోసము, డెవలప్మెంట్ కోసము. ముఖ్యంగా 6 మంత్స్ తర్వాత స్లోగా 1 ఫుడ్ అట్ ఎ టైం. అంటే సాలిడ్ ఫుడ్స్ మన ఇంట్లో హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్సే మేము ప్రిపేర్ చేస్తాము, వీళ్ళు సజెస్ట్ చేస్తాము. అంటే ఉగ్గులాగా ప్రిపేర్ చేస్తారు, అన్నం మెత్తగా ఉడకబెట్టి అందులో గీ వేసి, లేదు పప్పు వేసి, లేదు క్యారెట్ లాంటివి రకరకాలుగా వేసి
డైలీ 1 స్పూన్ 2 స్పూన్ 3 స్పూన్ అలా పెంచుకుంటూ ఒక కప్ దాకా హాఫ్ కటోరా దాకా పెట్టొచ్చు. సో స్లోగా ఇట్స్ స్లో ప్రాసెస్, 1 ఫుడ్ అట్ ఎ టైం, స్లో అండ్ సెలబ్రేట్ ఈచ్ మైల్ స్టోన్. ఒక్కో ఫుడ్ తినడం మనం బేబీస్ని మనం సక్సెస్ లాగా మనం పాటించాలి, చూడాలి. ఓకే. సో సార్ జనరల్గా కొంతమంది బేబీస్కి ఫుడ్ పడుతుంది, కొంతమంది బేబీస్కి ఫుడ్ పడదు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా సార్. సో వాట్ అబౌట్ దట్? దట్స్ ఆల్సో అనదర్ మిస్కన్సెప్షన్ అండి. కామన్గా మాకు వచ్చే పేరెంట్స్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఈ ఫుడ్ పెట్టాము, ఇది పడలేదు, ఇది వామిటింగ్ అయింది అని చెప్తుంటారు, ఇది తినలేదు అంటారు. అంటే అలా తినకపోవడం అంటే డిపెండ్స్ అపాన్ వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే మూడ్ బట్టి, అప్పుడు ఆకలి అవ్వడం బట్టి, ఒక్కోసారి కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయగానే వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేదా అప్పుడు ఆకలి ఉండకపోవచ్చు. సో డోంట్ గెట్ డిస్కరేజ్డ్. అది మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ ట్రై చేసి చూడండి. వామిటింగ్ అయింది, సో ఈ ఫుడ్ పడదని మిస్కన్సెప్షన్ కాదు. సో ఒక్కసారి కొత్త ఫుడ్ ఒకసారి వామిటింగ్ అవ్వచ్చు, కానీ అది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ బేబీకి ఆకలి ఉన్నప్పుడు, మళ్ళీ బాగా ఆకలి ఉన్నప్పుడు మళ్ళీ ట్రై చేయండి, అప్పుడు అలవాటు అవుతుంది. సో అలానే ఫుడ్స్ మనము వెరైటీస్ యూ హ్యావ్ టు బేబీకి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అలానే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒకవేళ మనము ఇప్పుడు తినట్లేదు, ఇది ఇష్టం లేదు బేబీస్కి అనుకొని మనం ఫీల్ అయ్యి బేబీకి పెట్టకపోతే లైఫ్ లాంగ్ ఆ ఫుడ్ తినరు. ఇంకా సపోజ్ కర్డ్ తినలేదు బేబీ, సో మా బేబీకి కర్డ్ పడదేమో అని చెప్పేసి మీరు ఆపేశారు అనుకోండి, ఇంక లైఫ్ లాంగ్ కర్డ్ అనేది వాళ్ళ జోలికి వెళ్ళరు. సో కర్డ్ ఈజ్ వెరీ గుడ్, కంటెంట్స్ లాట్ ఆఫ్ ప్రోబయోటిక్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఎనీ వెజిటబుల్ పడలేదనుకోండి, అది మళ్ళీ ఒక పడలేదంటే వామిటింగ్ అయింది, లేదు ఏదైనా ర్యాష్ వచ్చింది, ఒక 1 week తర్వాత, ఒక 15 days తర్వాత మళ్ళీ ట్రై చేయండి. కానీ ఎప్పుడు అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అంటే దానివల్ల సివియర్ అలర్జీ వచ్చి ర్యాష్ వచ్చి బేబీకి సివియర్ మోషన్స్ అవుతున్నాయి అంటే అప్పుడు ఆలోచించి డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ అడ్వైస్ తీసుకొని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయండి ఆ ఫుడ్. ఓకే సార్. ఇలా ఉన్నా కూడా జనరల్గా ఓకే అది నార్మల్ డెలివరీ అయిన బేబీస్కి అయితే అయిపోతుంది. అంటే జనరల్గా ఎలా అంటే విత్ ఇన్ ద టైం 9 monthsలోనో 10 monthsలోనో డెలివరీ అయిన బేబీస్కి అయితే ఓకే సార్. మరి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ముందే 7 monthsలో ఉండే బేబీస్ సిచ్యువేషన్ ఏంటి సార్? వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ డైట్ ఉండాలి? మంచి క్వశ్చన్ అడిగారు. మేము బీయింగ్ ఏ నియోనటాలజిస్ట్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ని చూసే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కామన్గా ప్రీమెచ్యూర్ బేబీస్తో మేము డీల్ చేస్తూ ఉంటాము. ఈ బేబీస్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా మోటో ఇన్ ఐసీయూలో అర్లీ అగ్రెసివ్ న్యూట్రిషన్ అండ్ మినిమల్ జెంటిల్ వెంటిలేషన్. అంటే ఇలాంటి బేబీస్కి ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే బరువు తక్కువ ఉంటున్న బేబీస్కి నీడ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ బేబీస్ కన్నా వాళ్ళు పెరగాలి, సో వాళ్ళ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సేమ్ టైం అలాంటి బేబీస్కి పొట్ట చిన్నగా ఉంటుంది, చాలా రకాల హ్యాండిక్యాప్స్ ఉంటాయి, డైజెస్ట్ చేసుకునే శక్తి ఉండదు, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, పాలు ఇవ్వకుండా మిల్క్ ఇవ్వకుండా ఆపాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సివియర్ ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ అంటే 1 kg బిలో ఉన్న బేబీస్కి 1.5 kg ఉన్న బేబీస్కి న్యూట్రిషన్ కోసం ఒక్కోసారి మేము టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అనగా మన సెలైన్ ద్వారా అంటే బొడ్డు ద్వారా ఈ సంబ్లికల్ లైన్స్ కానీ పిక్ లైన్ సెంట్రల్ లైన్ ద్వారా ప్రోటీన్ లిపిడ్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాము. ఇలాంటి బేబీస్కి స్లోగా మిల్క్ స్టార్ట్ చేస్తాము, 1 ml 2 ml అలా పైప్ ద్వారా ఓజీ ట్యూబ్ అంటారు, దాంతో ఇస్తూ ఉంటాము. ఆ మిల్క్ పెంచుకొని తర్వాత స్పూన్ ఫీడ్స్ అంటే ఉగ్గు గిన్నె పల్లాడేతో ఇస్తూ ఉంటాము. సో అలాంటి బేబీస్ ఫోర్టిఫికేషన్ చేస్తూ ఉంటాము. అంటే మిల్క్లో ప్రోటీన్ పౌడర్స్ యాడ్ చేసి వాళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడానికి వీల్ డూ ఇట్. సో ఇలాంటి బేబీస్ గ్రోత్ అయ్యా కూడా క్యాచప్ గ్రోత్ కోసం కూడా క్యాచప్ ఫార్ములాస్ ఉంటాయి, అంటే సపరేట్ మిల్క్ ఉంటాయి, మిల్క్లో యాడిటివ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా బేబీ అనేటోళ్ళు ఎంత వెయిట్ ఉండాలి? నార్మల్ అంటే WHO నామ్స్ ప్రకారం 2.5 to 3.5 ఈస్ నార్మల్ weight according to the guidelines. బట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అంటే యూఎస్ అలా 3.5 to 4 వరకు కూడా దే విల్ యాక్సెప్ట్ యాజ్ ఏ నార్మల్ వెయిట్. మన ఇండియాలో అయితే 2.5 to 3 జనరలీ వెయిట్ తక్కువగా ఉంటారు. ఓకే. సో సార్ జనరల్గా ఈ వెయిట్ అనేది వాళ్ళ మదర్ తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుందా సార్? అంటే ప్రీవియస్గా మంచి క్వశ్చన్ అడిగారు. దానికి రకరకాల రీజన్స్ కూడా ఉంటాయి. అంటే మదర్ ఫుడ్ ఒకటే కాదు, మదర్ జీన్స్ బట్టి, అంటే ఈ 9 monthsలో ఏమన్నా ఇన్సల్ట్ అయ్యా, బేబీస్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, న్యూట్రిషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, మదర్కి ఏమైనా కాంప్లికేషన్ ఉన్నాయా, బీపీ హైపర్ టెన్షన్ పిఐహెచ్ అంటారు అలా ఉందా, ఉమ్మునీరు ఏమైనా తక్కువగా ఉందా, మదర్కి ఏమైనా షుగర్ ఉందా, ఇలా రకరకాల రీజన్స్ బట్టి బేబీ వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. సో అందుకే రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ యాంటీనేటల్ స్కాన్స్, టిఫా స్కాన్స్ లాంటివి చేస్తూ బేబీ వెయిట్ ప్రకారం ఫర్దర్ ప్లాన్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. జనరల్గా ఏమంటారు అంటే 5 months టైంలలో షుగర్ ఉన్నట్టు చూపిస్తుంది అని అంటారు. మరి అది ఎంతవరకు నిజంగానే షుగర్ లెవెల్స్ అప్పుడు ఎక్కువ ఉంటాయా? మదర్కి జనరలీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో గెస్టేషన్ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, హార్మోన్స్ బట్టి,
న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. సో దే హ్యావ్ మోర్ రిస్క్. సో అందుకే రెగ్యులర్గా స్క్రీన్ చేస్తూ ఉండాలి. సెకండ్ ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో స్క్రీన్ చేస్తూ ఉంటారు. HbA1c అని టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో షుగర్ లెవెల్స్ మదర్కి ఎక్కువ ఉండి అన్కంట్రోల్ ఉంటే బేబీకి కాంప్లికేషన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డెఫినెట్లీ ట్రీట్ చేసుకోవాలి. సో మీరు అన్నట్టు ఉంటుంది షుగర్ కొంచెం మదర్కి. సో షుగర్స్ డయాబెటోజెనిక్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. మరి అలాంటి టైంలలో మదర్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? అది డిపెండ్స్ అపాన్, అంటే వాళ్ళ గైనకాలజిస్ట్ చెప్తూ ఉంటారు. జనరలీ షుగర్స్ బార్డర్ లైన్ ఉన్నప్పుడు మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే డైట్ కంట్రోల్ ద్వారా షుగర్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఇన్ కేస్ దాంతో మేనేజ్ అవ్వలేదంటే టాబ్లెట్స్ ఉంటాయి, ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ అంటారు, దాంతో మేనేజ్ చేస్తారు. ఇంకా సివియర్ కేసెస్ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఇన్సులిన్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. సో సార్ జనరల్గా ఇప్పుడు మదర్కి ఒకవేళ షుగర్ ఉండి బేబీకి కూడా షుగర్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయా ప్రెగ్నెన్సీస్ టైంలలో? లేదండి. అంటే మదర్కి షుగర్ ఉంటే బేబీస్కి రివర్స్గా షుగర్స్ లో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మదర్ షుగర్ ఉండి అండర్ కంట్రోల్ ఉన్నప్పుడు బేబీ తను గ్రహించి మదర్కి షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అని గ్రహించి తను కూడా బాడీలో ఇన్సులిన్ లెవెల్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి పెంచుకుంటుంది. ఆ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల బేబీ నార్మల్ బేబీస్ కన్నా మదర్కి డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న బేబీస్ వెయిట్ ఎక్కువ పెరుగుతారు. సో అలాంటి బేబీస్ పుట్టాక వాళ్ళకి బరువు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ప్లస్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి హైపోగ్లైసిమిక్ అంటే షుగర్స్ లో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఏంటిది అని అంటే బేబీస్కి జనరల్గా పాలతో పాటు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఇప్పుడు తాపిస్తూ ఉంటారు. అసలు అలా చెయ్యొచ్చా? లేదండి. దిస్ ఈస్ వన్ మోర్ కామన్ మిస్కన్సెప్షన్. ఏంటంటే మన పాలల్లో 90% ఉండేది వాటరే. సో ఎక్స్ట్రా వాటర్ అవసరం ఏముంది? సింపుల్ క్వశ్చన్. సో ఆల్రెడీ పాలలో ఉండేది వాటరే, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఉండేదే చిన్న పొట్ట. ఆ పొట్టని మనము క్యాలరీ డెన్స్ ఫుడ్తో ఇవ్వాలి. అంటే మిల్క్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీస్. అందులో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, అన్ని రకాల ఉంటాయి. కానీ వాటర్లో ఏముంటుంది? ప్లెయిన్ వాటర్. సో ఉట్టి వాటర్తో చిన్న పొట్ట నింపితే వాళ్ళు పాలు తాగరు, దాంట్లో వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది. సో డోంట్ గివ్ ఎక్స్ట్రా వాటర్ ఫర్ ద బేబీస్. దట్స్ మై కైండ్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ పేరెంట్స్, ఆల్ ఫ్యామిలీస్, ఎవ్రీవన్. సో సార్ జనరల్గా వుడ్వర్డ్స్ ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు అని చెప్పి వుడ్వర్డ్స్ పెట్టేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అట్లా పెట్టొచ్చా పిల్లలకి? వుడ్వర్డ్స్ కూడా కరెక్ట్ కాదండి. వుడ్వర్డ్స్ కంటెంట్స్ నథింగ్ బట్ ఇట్స్ షుగర్ వాటర్. ఇంతకుముందు ప్లెయిన్ వాటర్ అన్నట్టు షుగర్ వాటర్. అందులో కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి, దాంతో నిద్ర కూడా ఎక్కువ పోతూ ఉంటారు. సో మనం రేడియోలో విన్నట్టు పాపాయ ఏడ్చింది వుడ్వర్డ్స్ పట్టండి అనేది ఇట్స్ ఆల్సో టోటలీ మిస్కన్సెప్షన్. దట్ విల్ ఎఫెక్ట్ బేబీస్ గ్రోత్. కెమికల్స్, ఆల్కహాల్ వల్ల కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్లు కారకాలు కూడా ఉన్నాయని రీసెంట్ రీసెర్చ్లో తేలింది. దానిపైన చూడండి, మీ లేబుల్ పైన రాసి ఉంటుంది దట్ కంటెంట్ నో ఆల్కహాల్ అని. అంటే ప్రీవియస్లీ అందులో ఆల్కహాల్ కూడా ఉండేది. అర్థమైంది కదా? ఆల్కహాల్ వల్ల సో కొంతమంది డాక్టర్స్ వాళ్ళు గోల చేయడం వల్ల సో వాళ్ళు తీసేసి ఇప్పుడు ది కంటెంట్స్ నో ఆల్కహాల్ అని రాస్తున్నారు వుడ్వర్డ్స్ పైన. మీరు లేబుల్ పైన చూస్తే తెలుస్తుంది మీకు. సో వుడ్వర్డ్స్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఇండికేటెడ్, నాట్ రికమెండెడ్ ఫర్ బేబీస్. డోంట్ యూస్ దట్. సో అన్నెసరీ బేబీకి షుగర్ వాటర్ ఇవ్వడం వల్ల సో సరైన పోషణ రాదు. అలా చిన్న పొట్ట, ఆ పొట్టతో మనం ఎప్పుడు మిల్క్తోనే నింపుతూ ఉండాలి కాబట్టి. కానీ వేరే ఏవి ఇవ్వకూడదు ఫస్ట్ 6 months ఎస్పెషల్లీ ఫస్ట్ 6 months అయితే. ఓకే సార్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే, ఒకవేళ ఇప్పుడు మదర్ ఆమె ఫీడ్ చేస్తూ ఉంది బేబీకి అండ్ తన హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేనప్పుడు జనరల్గా కోల్డ్ అయ్యింది. కోల్డ్ అయి తను బేబీకి ఫీడింగ్ ఇస్తే అప్పుడు జనరల్గా ఆ బేబీకి కూడా కోల్డ్ అవుతుందా? దిస్ ఈస్ వన్ మోర్ మిస్కన్సెప్షన్ అండి. తల్లికి వెరీ రేర్గా తల్లిపాలు ఆపేది కొన్ని మెడిసిన్స్, కొన్ని డిసీజులు తప్పించి ఎప్పుడు తల్లిపాలు ఆపకూడదు. అంటే తల్లికి కోల్డ్ అయితే తన పాలు అనేటివి ఎవ్రీథింగ్ ఫిల్టర్డ్ అయ్యి ఏ వైరస్, బ్యాక్టీరియా అన్ని ఫిల్టర్ అయ్యి బిడ్డకు వస్తాయి. తల్లి పాల ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా తక్కువ, ఎక్సెప్ట్ ఫర్ HIV అలాంటి డిసీజ్ తప్పించి చాలా తక్కువ. సో తల్లిపాలతో తల్లికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, తల్లికి జ్వరం ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు జలుబు జ్వరం అనేది పాల ద్వారా బిడ్డకి రావడం అనేది టోటలీ రాంగ్. కాకపోతే జలుబు ఉన్నప్పుడు క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల మన తుంపిరలు వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి ఒకవేళ మిల్క్ జ్వరం ఉన్నప్పుడు మిల్క్ ఇవ్వచ్చు, ఆపకూడదు. బట్ తను మాస్క్ వేసుకొని హ్యాండ్ వాష్ హైజీన్ మెయింటైన్ చేయడం, మనం కోవిడ్ లైట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్, ఎనీ ఇన్ఫెక్షన్ అయినా. ఓకే. సో సార్ ఏమంటారంటే జనరల్గా ఈ బ్రీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడైతే ఇస్తారో మదర్ అనేటోళ్ళు కొన్ని టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయొద్దు అని అంటారు. అది అసలే అంటే అట్లా టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమైనా అవుతుందా బేబీస్కి? కొన్ని మెడిసిన్స్, చాలా వరకు మెడిసిన్స్ ఇవ్వచ్చు. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి లైక్
యాంటీ సైకోటిక్ మెడిసిన్స్, సైకాట్రిక్ మెడిసిన్స్, యాంటీ మ్యాలిగ్నెంట్ మెడిసిన్స్ అండ్ క్యాన్సర్ మెడిసిన్స్, సైకాట్రిక్ మెడిసిన్స్ తప్పించి చాలా మెడిసిన్స్ ఇవ్వచ్చు. బట్ ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఈ చిన్న చిన్న లైక్ పారాసిటమాల్ కానీ లేకపోతే సిట్రిజన్ ఇలాంటి టాబ్లెట్స్ ఓకేనా సార్? ఇవ్వచ్చు. అందులో కూడా కొన్ని కాంట్రాఇండికేషన్ ఉంటాయి, కొన్ని ఇవ్వకూడదు. బెటర్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ఇంపార్టెంట్. గూగుల్లో కూడా కరెక్ట్ న్యూస్ ఉండదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అడ్వైస్ తీసుకొని ఇవ్వడం బెటర్. చాలా వరకు 90% ఆఫ్ ద మెడిసిన్ ఇవ్వచ్చు. కొన్ని నేను చెప్పినట్టు సైకాట్రిక్ మెడిసిన్స్ ఆర్ఎల్స్ క్యాన్సర్ కారక మెడిసిన్స్ లాంటివే ఇవ్వకూడదు. ఓకే. అవి ఇచ్చినప్పుడు పాలు ఇవ్వకూడదు. అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం మన తాత వాళ్ళు కానీ ఆ టైం నుంచి అయినా సరే వాళ్ళు ఎవరైనా ఏమని అంటారంటే నువ్వు తినే ఫుడ్ మీదనే నీ బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు కదా. సో వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? 100% కరెక్ట్. ఐ విల్ ఆల్సో యాక్సెప్ట్. అంటే తల్లి ఏమేమి తింటుందో ఆ ఫుడ్ బట్టి బిడ్డ గ్రోత్ డెఫినెట్లీ ఆధారపడి ఉంటుంది. అంటే అది ప్రెగ్నెన్సీ టైంలో అయినా సార్ లేకపోతే ప్రెగ్నెన్సీ ముందు తల్లి ఫోలిక్ యాసిడ్ సరిగ్గా తీసుకోలేదు. ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ సరిగ్గా లేదు, తనకి డెఫిషియన్సీ ఉందంటే బిడ్డకి స్పైనల్ కార్డ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా పుట్టిన తర్వాత కూడా తల్లి ఏమేమి తింటుందో తన పాలలో తన ఫుడ్లో ఉండే ప్రోటీన్, సపోజ్ మేము కామన్గా చూస్తుంటాం తల్లి ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంది, ఆవు పాలు, గేదె పాలు, పనీర్ అలాంటి తినింది. సో బేబీకి మిల్క్ అలర్జీ ఉందనుకోండి, సో అదే మిల్క్ తను తీసుకున్న ఫుడ్ మిల్క్ డైజెస్ట్ అయ్యి అదే ప్రోటీన్ మళ్ళీ తన మిల్క్లో సీక్రెట్ అవుతుంది. సో ఆ ప్రోటీన్తో అలర్జీ అయ్యే అవకాశాలు కూడా యూ హెవ్ సీన్. సో అట్లాంటి బేబీస్కి మేము మదర్ని డైరీ ప్రోడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయమంటాం. ఆవు పాలు, గేదె పాలు, నెయ్యి, పనీర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే ఆ బిడ్డకి ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. సో తల్లి ఏదైతే తింటుందో తన ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ డైజెస్ట్ అయ్యి మళ్ళీ అమైనో యాసిడ్లో మారి మళ్ళీ ప్రోటీన్లో మారి బిడ్డ మిల్క్లో వచ్చే అవకాశం ఉందని రీసెర్చ్లో కూడా తేలింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు అయితే చెప్పేశారు. సో పిల్లల్ని ఎలా చేయాలి అని. అండ్ వ్యూవర్స్ మీరు కూడా చూసేశారు కదా పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటిది. అప్పుడే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆల్మోస్ట్ మన డాక్టర్ అయితే మనకు చెప్పేశారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాము.